వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనం బట్టి ఈ దిన వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానం లేని వారు ఎవరిని చూడాలనుకున్నారండి? యేసుక్రీస్తు వారిని చూడాలని చెప్పేసి అనుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా జ్ఞానం లేని వారిని యేసుక్రీస్తు వారు ఉన్న చోటకి ఎవరు నడిపించారండి? నక్షత్రము నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. జ్ఞానం లేని వారు వస్తా ఏం తెచ్చారండి? కానుకలను తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనమాట అండి. ఎవరికి ఇచ్చారండి? ఎలాగిచ్చారండి? శిశువు ఎదుట సాగిలిపడి నమస్కరించి పూజించి బంగారము సాంబ్రాణి గోళము కానుకలుగా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. వాళ్ళు ఎలాగ ఇచ్చారండి? కానుకలు హృదయపూర్వకంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుని ఎలా ఆరాధించారండి? యథార్థంగా ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. యేసుక్రీస్తు వారు కన్యమర్య గర్భమందు బెత్లెహేంలో జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. సత్రంలో స్థలంలో ఎందున పశువుల తొట్టులో పొరండి పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే తూర్పు దిక్కున ఒక నక్షత్రము వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఒక నక్షత్రం ప్రకాశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడండి, లోకంలో నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు వెలిగి ప్రతి మనిషిని వెలిగిస్తుందని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నది అనమాట అండి. యేసుక్రీస్తు వారు జన్మించిన వెంటనే ఆ నక్షత్రంలో జీవముంది కనుక జ్ఞానం లేని వారిని నడిపించి యేసుక్రీస్తు వారు ఉన్న చోటకి, శిశువు ఉన్న చోటకి తీసుకువచ్చినట్లుగా చూస్తూ ఉన్నామన్నమాట అండి. వారికి ముందుగా నడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఎక్కడైతే శిశువు ఉన్నారో ఆ శిశువు ఉన్న చోట ఆగి వారికి చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కనుక మనం కూడా దేవుని ఎలా ఆరాధించాలండి? హృదయపూర్వకంగా ఆరాధిద్దామా? యథార్థంగా దేవుని ఆరాధిద్దామండి. యథార్థంగా దేవుని కనపరుద్దామా? యథార్థంగా దేవుని మహింపరుద్దామా? హృదయపూర్వకంగా దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మహింపరుద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనందరం కూడా దేవుని పిల్లలం కనుక జ్ఞానం లేని వారు ఎలా సంతోషించారో మనము కూడా సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలన్నమాట అండి. అలా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడనమాట అండి. మనందరినీ కూడా చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు దరిద్రుడిగా మారిపోయేట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనందరినీ కూడా బాగు చేయడానికి అయినా పశువుల తొట్టును ఎంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు మనందరినీ కూడా దీవించడానికి, ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయడానికి దేవుడు పశువుల తొట్టులో పొరండి పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కనుక దేవుడే తగ్గించుకుని జీవించినప్పుడు మనం ఎంతగా తగ్గించుకుని జీవించాలండి? జీవిస్తామా? తగ్గింపు జీవితం కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? చక్కగా మేమందరూ కూడా దేవుడి మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని మేము కూడా ఆనందంగా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటామని చెప్పేసి, సంతోషంగా ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో అందరూ కూడా హాయిగా ఉండాలన్నమాట అండి. మనం దేవుని పిల్లలం చక్కగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హృదయపూర్వక దేవుని ఆరాధించాలి. కనుక మేము ఆనందంగా ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థించేద్దాం. అందరూ కూడా ఆనందంగా ఉండాలన్నమాట అండి. అందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవులు ఎక్కడండి స్తుతిస్తోత్రం ప్రభా. నిరంతరము తండిస్తాం ప్రభా. ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలి ప్రభా. ఈ ప్రణాళిక ధర రూపించిన దేవునికి వందనాలు తండ్రి. దండిస్తోత్రం ప్రభా. తండ్రి నువ్వు జన్మించిన జన్మదినం దండిస్తున్నావా, సర్వలోకానికి దండిస్తోతుందో, మహా సంతోషకరమైన శుభవార్తగా దండిస్తుంది బాబా. చెప్పబడింది నీకు వందనాలు దండిస్తోతుంది బాబా. మేము కూడా తండ్రి సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి, యోగ్యతను ప్రభా మాకు దయచేయండి. మా హృదయంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా కానీ దండిస్తుండో వాటన్నిటిని మర్చిపోయి దండిస్తుండవా తండ్రి. మీరు జన్మించారు కనుక దండిస్తుండో అవన్నీ తీసివేస్తారని తండ్రి ప్రభా. నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, పడుదల కలిగి ప్రార్థన చేసుకుని తండ్రి హాయిగా ఉండే యోగ్యతను బిడ్డలందరికీ దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. శ్రమలు వస్తాయి పోతే ఉంటే దండిస్తుండో కానీ తండ్రి నీ నామంలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో తండ్రి వాళ్ళందరినీ తండ్రి సంతోషంగా ఉంచుతాన్ని చదివించారు, వారి హృదయాన్ని మేలుతో నింపుదని చదివించారు ప్రభా. ఈ కొందరు తండ్రి ఈ యొక్క ఆనందకరమైన జీవితాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాలని సహా వారికి దయచేసి ప్రతి ఒక్కరి ప్రభా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి
హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ సంపాదించుకునే స్థితిని దయచేయమని, మరొకసారి వీళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయని, మా కొరకు త్వరగరాని యేసుక్రీస్తు ప్రయాసమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. చక్కగా జ్ఞానులేని వారు ఎలాగైతే ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా యేసుక్రీస్తు వారిని చూడాలని చెప్పి సాహస ఆలోచన కలిగి ఉన్నారో, మనము కూడా చక్కగా యేసుక్రీస్తు వారు దేవుని నామములో చక్కగా ఓర్పు కలిగి, పడుదల కలిగి ప్రార్థన చేసుకుని మనలో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేసుకుని సంతోషంగా, ఆనందంగా ఉండే యోగ్యత దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. దేవుడు మనందరినీ, మన పిల్లల్ని, మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మన అందరి హృదయాలు దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఏమంటారు మరి?